హాయ్ అండి. నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి కొత్తిమీర పచ్చడి. సో అది కూడా మనం ఇన్స్టెంట్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక 30 మినిట్స్లోనే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నిల్వ పచ్చడి. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్దామా. సో దీనికోసం ముందుగా నేను ఒక 4 కట్టల కొత్తిమీరని నీట్గా మనం వాష్ చేసి పెట్టుకున్నాను. సో కొత్తిమీరని ఇట్లా పక్కన కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను. ఒక బాండీ తీసుకొని అందులో మనము ఆయిల్ మనకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, సో టీ గ్లాస్ అంత ఆయిల్ని తీసుకున్నాం. అందులో ముందు మనం తాలింపు వేసుకోవాలి. సో దానిలో మనము ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకున్నాము. ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్నటువంటి చింతపండు ఆ సైజు మనం నీట్గా గుజ్జు తీసుకొని దాన్ని ఉడకబెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, అది మనం తాలింపు వేసుకున్నాం కదా, సో తాలింపు మనకి వేగగానే అందులో మనం ఆ ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనం సన్నటి సెగ మీద తిప్పుకుంటూ ఉండాలి. అందులో మనం కొద్దిగా పసుపు, ఒక అర టీ గ్లాసు కారం పొడి వేసుకోవాలి. సో మనకి కొలత అంతేనండి. ఒక 4 కట్టలు కొత్తిమీర తీసుకున్నప్పుడు దానికి ఒక హాఫ్ టీ గ్లాస్ సరిపోతుంది. ఆయిల్ అయితే మనం ఒక టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసాము. ఇట్లా కారం వేసిన తర్వాత కొద్దిగా మనకి తిక్కుగా వచ్చేస్తుంది. ఒక 2 నిమిషాలు దాన్ని మనం అలాగా సిమ్లోను తిప్పుకుంటూ ఉన్న తర్వాత ఇందులో మనం హాఫ్ టీ గ్లాసు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం ఎంత తీసుకుంటే ఉప్పు కూడా అంతే యాడ్ చేసుకొని మనం బాగా తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలకి మనకి బాగా కలిసిపోతుంది. వెంటనే మనము కడిగి పెట్టుకొని నీట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలాగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో మొత్తం కొత్తిమీర అంతా వేసినాక ఒక 2 నిమిషాలు మనం తిప్పేసరికి ఇలా కొత్తిమీర వేసుకొని మనం ఒక 2 నిమిషాలు కలుపుకోగానే మన కొత్తిమీర అంతా మనకి ఆ వాటర్ అంతా తగ్గిపోయి మనకి చాలా కొంచెం అయిపోతుంది. సో చూడండి, ఇలాగ మనము తిప్పుకుంటూ ఉండాలి, అది కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలకి మనకి ఇలాగ బాగా కలిసిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత కూడా మనము ఇంకొక 2 నుంచి 5 నిమిషాల వరకు మనం తిప్పుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలి. సో ఇలా మనకి కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత వెల్లుల్లి ముందుగానే కొద్దిగా రెబ్బలు తీసుకున్నాం. ఒక 10 నుంచి 12 వెల్లుల్లి తీసుకొని అది కూడా మనం ఈ పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఆవపిండి, వేయించి పొడి చేసిన ఆవపిండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ మనము ఆవపిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అండి. ఇంకెందుకండి లేట్, మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.